गजाननं भूतगणाधिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां नं वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। ప్రేమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు। ఆత్మీయులారా, మానవ జీవితం ఎంతో పవిత్రమైనది. మనువు అనే వంశం నుండి వచ్చాం కాబట్టే మనందరినీ కూడా మానవులు అని పిలుస్తూ ఉంటారు. మనందరిది కూడా ఋషి పరంపరకు చెందిన వారు. మనం అందరూ కూడా సకలమైనటువంటి జంతుజాలములు మరియు మానవులందరూ కూడా గోత్రం లేని వారందరూ కూడా చింతించవలసిన పని లేదు. కశ్యప గోత్రం అని చెప్పాలి. ఎవరి గోత్రం లేదో అంత కశ్యప మహర్షి యొక్క సంతానం మనమంతా. ఆ విధంగా గొప్ప ఋషులకు చెందిన వారు మనమందరూ. అది జ్ఞాపకం చేయడం కోసమే మహాత్ములు అవతరించి అద్భుతమైనటువంటి మహిమలను మన ముందు కనపరుస్తారు. వారు కనపరిచి దైవంతో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని వ్యక్తపరుస్తారు. ఒక మహిమ అనగా ఏమిటి? భగవంతుడికి మరియు ఆ మహాపురుషులకు ఉన్నటువంటి అత్యధికమైన ఆత్మీయత, అనుబంధం. ఈ మహాపురుషుల యొక్క అనుబంధం మనం సంపాదించడం ద్వారా వారు తమ వద్ద ఉన్నటువంటి ఆ దేవతా సన్నిధానం యొక్క కృపను మనపైన వర్షింపజేస్తారు. అందుకే మహాత్ములను మనం ఎల్లప్పుడూ కూడా సేవిస్తూ ఉండాలని శాస్త్రాలు మరలా మనకు తెలియజేస్తున్నాయి. ఎవరైతే యజ్ఞ యాగాదులు చేయడం కానీ లేక దాన ధర్మాలు చేయడంలో కానీ ఒకవైపు శారీరకమైనటువంటి శ్రమతో కూడినటువంటి అనేక కార్యక్రమాలు ఉన్నాయి, మరియు ధనంతో కూడినటువంటి ఉన్నాయి. ఇవిని చేయలేనటువంటి వారు కేవలం మహాపురుషుల యొక్క సన్నిధానం, వారి కృప, వారి అనుగ్రహాన్ని పొందడం ద్వారా పరిపూర్ణమైనటువంటి అన్ని సత్కర్మల, ఆ యజ్ఞ యాగాదుల, వైదిక ధర్మంలో వచ్చేటువంటి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని సులభంగా సంపాదిస్తారు. అందుకే ఎల్లప్పుడూ కూడా మహాత్ములను దర్శించడానికే ఉవ్విళ్ళూరుతుండాలి. ఎవరైతే మహాత్ముల యొక్క అనుగ్రహాన్ని సంపాదించిన వారు ఉంటారో వారు ఏం చేస్తారు? మాలాగే ఇతరులు కూడా అటువంటి అనుగ్రహాన్ని సంపాదించుకోవాలి, వారు కూడా బంధ విముక్తి కావాలి అనేటువంటి సదుద్దేశంతో అట్టి మహాత్ముల యొక్క చరిత్రలను కూడా విస్తారంగా ప్రజల్లోకి తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. వారినందరూ కూడా ప్రవచనకారులు అని కూడా పిలుస్తుంటాం, లేదా ధర్మ ప్రచారకులను కూడా పిలుస్తుంటాం. అది ఏ యొక్క ఫలితాన్ని కూడా ఆశించకుండా కేవలం ఆధ్యాత్మిక చింతనతోనే తమ నిత్యకృత్యములు నెరవేర్చుకుంటూ ఎంతో సరళమైన జీవితం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మధ్యలో ఉంటూ మహాత్ముల యొక్క ఇతిహాసములను శ్రవణం ఆనందంగా వారు వినిపిస్తుంటారు. దీనివలన వారికి మరియు వారు శ్రవణం చేసిన వారందరికీ కూడా యథోచితంగా ఆ యొక్క మహాపురుషుల దేవతల అనుగ్రహం కలుగుతుంది అని శాస్త్రాలు మనకు చెప్తున్నాయి.
ఆ విధంగా కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారి గురించి ఎందరో ప్రతినిత్యము కూడా వారి గురించి నూతనమైనటువంటి విషయాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. మేల్కోండి, భగవత్ అనుగ్రహాన్ని పొందండి. మహాత్ములకు ఇతరుల మాదిరిగా జనన మరణాలు లేవు. వారు ఎల్లప్పుడూ కూడా ఆత్మస్వరూపంగా విరాజిల్లుతూ ఉంటారన్నమాట. అందుకే నేటికి కాంచీ నగరానికి వెళ్ళినప్పుడు శంకరమఠంలో ప్రస్తుత పీఠాధిపతులు విజయయాత్రలో ఉన్నా కూడా ఎందరో ఆ యొక్క మహాస్వాముల వారి బృందావనం, వారి కరకమల సంజాతులు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారి బృందావనములను ఆ విధంగా ప్రదక్షిణాలు చేస్తారు. ప్రదక్షిణాలు చేసి కొంతమంది 108 ప్రదక్షిణాలని పెరియవా 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 స్వామి 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 అయ్యా 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 అనుకుంటూ ప్రదక్షిణాలు చేస్తూనే ఉంటారు. ఎందరో అక్కడ కూర్చొని ఆ యొక్క బృందావనాన్ని అలా దర్శిస్తూ ఆనందిస్తుంటారనమాట. అందుకే ఎవరైతే భగవత్ స్మరణ, భగవత్ చింతన, మహాపురుషుల దర్శనానికి ప్రయత్నిస్తారో ఆయన అంటారు, భగవద్గీతలో సాదోహరణంగా చెప్తున్నారు ఆయన, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగః క్షేమం వహామ్యహం అని. ఈ ప్రపంచంలో అత్యంత సులభంగా మనల్ని అనుగ్రహించేవారు భగవంతుని కరుణ. భగవంతుని యొక్క ప్రతిరూపమే సద్గురు. ఆ భగవంతుని యొక్క ప్రతిరూపమే మాతాపితృలు. ఆత్మీయులారా, ఒకసారి కలకత్తాలో వరదాచార్య అనేటువంటి ఒక ప్రవచనకారుడు మహాస్వాముల వారి యొక్క అనేక మహిమలను పూసగుచ్చినట్లుగా ఒక్కొక్కటి ఒక్కొక్క మహిమను తెలియజేస్తున్నారన్నమాట. చూడండి, ఎక్కడ కాంచీపురం, ఎక్కడ తమిళనాడు, ఆయన వెళ్ళింది ఎక్కడ వెస్ట్ బెంగాల్. కొందరు దూర దూర ప్రాంతాలకు వెళ్తారు, అక్కడ వెళ్ళి మనం వినిపించాలని. ఎప్పుడు మనం ప్రత్యక్షంగా అటువంటి ప్రవచనాలను దూర దూర ప్రాంతాల్లో ఉన్న వారికి సౌలభ్యం చేయడం ద్వారా వారి సమస్తమైన యోగక్షేమాలు కూడా సద్గురు వారి వెన్నంటి ఉండి రక్షిస్తుంటాడు. ఈ విధంగా వరదాచార్య చాలా సులభంగా మరియు సహజంగా సరళంగా ఒక 10 మంది ఉన్నా సరే వారు వింటే చాలుని. ఆత్మీయులారా, కొందరైతే చాలామంది సహస్రార జనం ఉంటే ఆ ప్రవచనం మేము చేయడం మా గొప్ప అనేటువంటిది కొందరిలో ఉంటుంది. ఆ విషయమే కాంచీ పరమాచార్య స్వాములు వారు ఈ విధంగా చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు స్వామివారి దగ్గరికి వచ్చి, మా కుమార్తె వివాహం చేయాలి స్వామి, మాకేదైనా సహాయం చేయండి అనగా, నా దగ్గర డబ్బులు లేవే, నేను నీకు ఎలా సహాయం చేయగలను అంటారు. ఆ వచ్చిన వారు వేద పండితుడు, ఆయన వేద సంరక్షకుడు ఎవరు? పరమాచార్య. స్వాములు వారు అన్నారు, కొద్దిసేపు కళ్ళు మూసుకొని ఉండి నీవు ఇటువంటి గ్రామానికి వెళ్ళు, అక్కడ భాగవతం ప్రవచనం చేసిరా అన్నారు. అంటే భాగవతం ప్రవచనం చేసి వచ్చిన తర్వాత మనకు సహాయం అందవచ్చు అనుకుని ఆయన ఎంతో భక్తిగా వెళ్ళి ఆ గ్రామంలో వెళ్తున్నట్టే ఒక దేవాలయంలో, ఏమండి నేను ఇక్కడ ప్రవచనం చెప్పడానికి వచ్చాను అంటే ఆయన అన్నాడు, ఏమండి మీ ఇంత దూరం వచ్చారు, ఇక్కడ ఎవరు వింటారండి భాగవతము? రోజు దేవాలయానికి 10 మంది వస్తే ఎక్కువ, అట్లాంటి మీరు ప్రవచనం చెప్తారంటే వినేవాళ్ళు ఎవరు అన్నాడు. ఆయన నిరాశ అయింది. అక్కడ ఏదైనా చాలామంది ఉండవచ్చు, ఎవరైనా నా సహాయం చేయవచ్చు అనేటువంటి వెళ్ళాడు ఆయన. అయితే ఈ విధంగా చెప్పగానే ఇంక స్వాముల వారి మాటను మనం ఎంతో భక్తిగా స్వీకరించాలి. లేదండి ఎవరున్నా సరే నేను దేవుడి ముందైనా సరే భాగవతం చెప్తానన్నారు. అది శివాలయం. అక్కడ వచ్చేవాళ్ళు ఎవరు? ఒక 5 మంది వచ్చేవారు. బాగా ప్రచారం చేసి ఈయన కంచి స్వాముల వారు పంపించారు వినండి. ఒక 5 మంది విని వెళ్ళిపోయారు. ఆ 7 రోజుల సప్తాహం అయిన తర్వాత స్వాముల వారు ఏం చెప్పారంటే, నీవు అక్కడ ప్రవచనం చెప్పి వెళ్ళు అని మరొక సందేశం పంపించారు, ఇంటికి వెళ్ళిపోమని. ఈయనకు ధర్మ సంకటం. ఇంటికి వెళ్తే భార్య ఏమంటుందో, వచ్చిన పని కాలేదు కదా, నా ప్రారంభం ఇట్లా ఉంది అనుకుని ఆయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్తే ఆశ్చర్యం ఏమి తెలుసా,
ఏమండి, కుచేలుని కథలో మాదిరిగానే కృష్ణ భగవానుడు ఆయన నామం భగవంతుని స్మరించినందువల్ల ఆ కుచేలుని భార్య ఆశ్చర్యపోయేటట్లుగా అవన్నీ అంతఃపురాల మాదిరిగా మారిపోయాయంట వాళ్ళ ఇళ్ళన్నీ కూడా. ఆ విధంగా ఇంటికి వెళ్తున్నట్టే ఆయన భార్య ఎదురుగా వచ్చి, ఏమండి మీరు ఎంత సహాయం చేశారు, స్వాముల వారిని ఎందుకు మెప్పించారో ఏమో తెలియదు, మీరు వెళ్ళిన తర్వాత 3 రోజులకల్లా ఒక ఆయన వచ్చారు, ఇన్ని సరుకులు పైన మాంగళ్యం కోసం ఇంత సొమ్ము తర్వాత బంగారు అన్నీ ఇచ్చి వెళ్ళారండి, ఎవరు ఏమో, నేను ఉండయ్యా భోంచేసుకొని వెళ్ళు అంటూ కూడా వినలేదు ఆయన, అన్ని వస్తువులు దింపి వెళ్ళాడు అనగానే ఈయన పరమాశ్చర్యం, కంటిని నీళ్ళు వస్తున్నాయి. కాళ్ళు మొహం గడుక్కొని విభూతి పెట్టుకొని ఆ యొక్క పరమాచార్య స్వాముల వారి చిత్రపటం ముందు సాష్టాంగ దండప్రణామం చేశారు. స్వామి, నా ద్వారా ఒక సేవ చేయించి భగవదర్పితంగా నాకు అందించాలని ఈ లీల చూపించావా అన్నారు. ఆ విధంగా కొందరు భగవద్ కైంకర్యమే వారిది ముఖ్యమై ఉంటుంది, కానీ జనబాహుళ్యము, కీర్తి, పదవులు కొందరు ఏమి లక్ష్య చేయబడ్డాయి. ఆ విధంగా ఆ యొక్క వరదాచార్య ప్రవచనం చెప్తూ ఉండగా అక్కడ మనుష్యోర్ మోహన్ అనే ఒక వ్యాపారి ఆయన ఏం వ్యాపారం, సువర్ణము, బంగారు మరి అనేక వస్తువులు వ్యాపారం చేసేవాడు. ఆయన వచ్చి చాలా శ్రద్ధగా వింటున్నాడు. ఏం కారణమై ఉండవచ్చా అని, ఏమంటే రోజు వస్తున్నారు ప్రవచనానికి, ఏమి అని అడిగారు. సార్ మీరు చెప్తూ ఉంటే ఇంక మరల వినాలనే ఉంది నాకు. అవునండి, ఇది భాగవతం యొక్క మరియు మహాపురుషుల యొక్క దివ్య లీలలివి, పరమాచార్యవి అంటే, స్వామి తమిళనాడులో ఇటువంటి మహాపురుషుడు ఉన్నారా అని అడిగారు. మరి వారి గురించేగా చెప్తున్నా అన్నాడు. స్వామి, ఆయన ఒక్కసారి నేను దర్శించుకోవాలనుకున్నాను, నా కష్టం ఆయన దగ్గర నివేదన చేయాలనుకున్నాను. ఏం బాబు నీ కష్టం ఉంటే, భగవంతుని దయతో నాకు అన్నీ కూడా ధనధాన్యాలన్నీ చక్కగా ఉన్నాయి, అయితే నేను తినడానికి మాత్రం వెళ్తే నా నోరు స్వీకరించటం లేదు, అది అనేకమైనటువంటి పుండ్లున్నీ నా నోట్లో ఉన్నాయి, నోట్లో వేసుకుందామంటే అస్సలు వీలు కావటం లేదు. నేను ఎంతోమంది వైద్యులు చూపించాను, తర్వాత ఎన్నో మూలికలు తీసుకున్నాము, ఏం ప్రయోజనం కాలేదండి, అన్నీ ఉండి కూడా నేను పేదవాడి మాదిరిగా ఉన్నాను. అందుకు మీరు చెప్పేటువంటి లీలలను ప్రత్యక్ష దైవం ఆయన దగ్గరికి వెళ్ళాలనుకున్నాను అన్నాడు. సరే వెళ్ళిరా బాబు, నాకు ఇంకా ప్రవచనాలు ఉంటే, స్వామి మీరు తప్పకుండా నాతోనే మీరు రావాలి అని బలవంతం చేసి ఒక కారు మాట్లాడుకొని అక్కడి నుండి వారు క్షేమంగా చేరారు కాంచీపురానికి. స్వాములు వారు లీలా నాటక సూత్రధారి. వచ్చిన తర్వాత వరదాచార్య వచ్చేసేవా కలకత్తా నుండి అన్నారు. స్వామి, ఈయన బలవంతం కోసం వచ్చాను, ఇంకా ప్రవచనాలు ఉన్నాయి అంటే, చాలా సంతోషం, ఈయన ఎవరు అనగానే చెప్పారు. చెప్పప్పా నీ ప్రాబ్లం ఏమిటో అన్నారు. స్వామి, నా పేరు మన్సూర్ మోహన్ అని, నేను వ్యాపారాలు చేస్తుంటాను, నా దౌర్భాగ్యం ఉన్నా తినలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను మీరే అనుగ్రహించాలి స్వామి, మేము మహిమలు విని నేను వచ్చాను, నన్ను మీరే తప్ప ఎవ్వరూ లేరు నాకు అన్నాడు. అప్పుడు స్వాముల వారు మౌనంగా ఉండి ఆ యొక్క వరదాచార్యతో అన్నారు, నేను చెప్పిన పని చేస్తాడంటే నాకు అనుకున్నారు. ఎందుకంటే ఆయన దగ్గరే పిచ్చుకొచ్చారు జొతకు. ఆయన అడిగి తప్పకుండా చేస్తానన్నారు. ఏ పనైనా సరే నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాక ఆరోగ్యం బాగైతే చాలన్నాడు. అప్పుడు స్వాముల వారు అన్నారు, వేదవ్యాస మహర్షి 18 పురాణాలు రాశారు, అది సంస్కృతంలో ఉన్నాయి. వాటిని యథాతథంగా మూలమునకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని అనేకమైన వేల సంఖ్యలో పుస్తకాలను సంస్కృతంలోనే అచ్చువేయించి అందరికి కూడా దీన్ని పంచే ఏర్పాటు ఇతను చేయగలడా అన్నారు. తప్పకుండా చేస్తాను స్వామి, కలకత్తాలోనే మంచి ముద్రాక్షరాలు చేసేటువంటి ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ఉన్నారు, నేను చేస్తానన్నారు. చాలా సంతోషముని ఆ పనిని ఆయనకు అప్పగించారు. ఇప్పుడు వైద్యము అన్నీ అవే సరిపోతాయి, నీవు వెళ్ళిరా అని దీవించి ఫలమిచ్చి ఇద్దరు కూడా మరలా వరదాచార్య మరియు మోహన్ గారు ఇద్దరు కూడా కలకత్తాకు తిరుగు ప్రయాణం చేశారు.